కళ్ళు చూసి ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు విని ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్నదంతా మన దృష్టిలోనే ఉంది. తొక్కి బ్రతుకుతా అనేవాళ్ళు ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం ఉండాలి. మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు, ఓపిక చాలా విలువైనది. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజుని చేస్తుంది. మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం మంచిది. కలల కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలి, వాన ఎలాగైతే కూల్చేస్తాయో గాలి మాటలు నిండు సంసారాలను నిలువున కూల్చేస్తాయి. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు మస్తిష్కంలోనే మెరిసేది చిమ్మ చీకటిలోనే. ఇది వరకు మాట వల్ల మనిషికి విలువ ఉండేది, ఇప్పుడు మనీ వల్ల మనిషికి విలువ ఉంటుంది. మీరు చేసే పనికి ప్రారంభానికి ముందు 3 ప్రశ్నలు వేసుకోండి. 1, నేను ఎందుకు చేస్తున్నాను? 2, దాని ఫలితం ఏమిటి? 3, నేను విజయవంతం అవుతానా లేదా అని లోతుగా ఎప్పుడు ఆలోచిస్తారో అప్పుడే మీరు విజయం దిశలో ముందుకు సాగగలరు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞాత. మన చెడుని కోరేవారు నీ తప్పుని మాత్రమే చూపిస్తారు. మన మంచి కోరేవారు మాత్రం ఆ తప్పుని ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతూ ఆనందాన్ని కోల్పోతున్నాం. సింహంలా జీవించాలి. ఎందుకంటే నోరు లేని మేకల్ని బలిస్తారు, కానీ గర్జించే సింహాన్ని బలివ్వరు. గుర్తుంచుకో. కొన్నిసార్లు చదువుతో తెరుచుకోని తలుపులు నీ సంస్కారంతో తెరుచుకుంటాయి. ముగింపు తెలిసిన కథకి ముందేం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత విలువ ఉండదు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంచేది మాటే, ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే, గాయాలు చేసేది మాటే, మాన్పేది మాటే. మాయ నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. మాట్లాడే ముందు జాగ్రత్త. అడగడం చేత కానప్పుడు ఆశపడకు, ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు. మనకు విలువ ఇచ్చే వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. ఇవ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. పని ఉంటే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరిపోయాక తగలేసే రకం నేటి మనిషి లోకం తీరు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 దారులు. 1, మన సమస్యలు ఇతరులకు చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. ధైర్యం అనే సంపాదనను కోల్పోతే అన్ని సంపాదనలను కోల్పోయినట్టే. ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అభిమానం పెరగాలంటే ఆత్మీయ ఒకటే మార్గం. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే చాలా ప్రమాదకరం. ఇక్కడ డబ్బును చూసి సంతోషపడే బంధాలున్నాయి, కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు. ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది, కానీ ఇప్పుడు డబ్బు ఉంటే మార్గం ఉంటుంది.
అవసరానికి ఉపయోగపడని స్నేహాలు, ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు చెబుతారు, మళ్ళీ ఏమీ తెలియనట్లు వెనకాల గోతులు తవ్వుతున్నారు. మొక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. కొడితే బలంపైన కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికివారుగా మారతారు. ఎవ్వరికీ తెలియని మన బాధలు కూడా తడియారని కనురెప్పలకు తెలుస్తాయి. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన ఆహాన్ని తలకిందులు చేస్తుంది. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, గాయం మానిపోయిన మచ్చ అలానే ఉంటుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడిపోతే ఎవ్వరూ సహాయం చేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని మరవకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా కూడా ఈశ్వరుని ప్రార్థించడం మానలేదు. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది, కానీ నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకు పడుతుంది. నీ సమయాన్ని నీకోసం వృధా చేసుకో. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. అడవికి పోయిన రాముడు రాజే, జూదమోడిన యుధస్థుడు రాజే. వ్యక్తిత్వం ఉన్న వాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరసగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీన పడుతుంది. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మన మనసు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. 25 ఏళ్ల వయస్సులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయస్సులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఏళ్లకు ఉండవు. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైన, స్నేహమైన, మరే బంధమైన. అవకాశం పొందటం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనస్సుతో పని లేదు. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు.
మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటి. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. నమ్మకం, ప్రాణం రెండు ఒక్కటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని నమ్మకు. స్త్రీ వెంట పడ్డవాడు సర్వనాశనం అవుతాడు. పంటని చీడపురుగుల నుంచి, మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంట అయినా జీవితమైనా అంతా వ్యర్థమే. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞాత. మన చెడుని కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. స్వేచ్ఛ ఎవరు ఇస్తే వచ్చేది కాదు, ఎవరు బాధిస్తే పోయేది కాదు.